మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించబడిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయనను చెప్పుతో కొట్టాలని అందుకు నిరసనగా బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అహంకార మాటలకు ప్రజలు విసిగి ఓడించినప్పటికీ బాల్క సుమన్ కు బుద్ధి రాలేదని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముత్యాల బాపగౌడ్, యూత్ అధ్యక్షుడు జాడి రాజేందర్, పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, చెన్నూరి శ్రీధర్, లింగంపల్లి మహేష్, జాడి శ్రావణ్, జనకామ శ్రీనివాస్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాల్క సుమన్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అదేవిధంగా ఆ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పు చూపెట్టి చెప్పుతో కొడతా అని చెప్పేసి ఇదే బాల్క సుమన్ నిన్నటి సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. కానీ ఒక భారత రాజ్యాంగం ప్రకారమే ఇలా రాష్ట్రం ఏర్పడ్డది. ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తిని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది ఇది సమంజసం కాదు. ఇది నీ విద్యార్థులకు మంచిది కాదు. నువ్వు ఒక ఉద్యమకారి అన్నావు, నువ్వు ఒక ఉస్మానియా విద్యార్థి అన్నావు. నీకు సంస్కారం ఉందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి సంస్కారం ఉందా? స్వచ్ఛందంగా కనబడతా ఉన్నది. సంస్కార హీనంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు బాల్క సుమన్. నీకు మతి భ్రమించింది. నీకు పదవి యోగ్యం లేనందున మతి భ్రమించి తిరుగుతూ ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. నీకు చట్టపరంగా నీ మీద చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఈ గవర్నమెంట్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు జైలు పంపించేదాకా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నీ వెనకనే ఉంటాడు. అదేవిధంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా, 3 తారీఖు నాడు నువ్వు ఓడిపోవడం జరిగింది. ఈ 3 తారీఖు ఓడిపోయినాక ఇప్పటి వరకు చెన్నూరులో నువ్వు అడుగు పెట్టినవా? పెట్టలేదు. ఏంటిది నీది? ఏంది నీ జులుము? ఏంటిది నీ అరాచకం? ఏంటిది నీ మాట? ఏంటిది నీ పాలన అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ రోజు కూడా ఎప్పుడు భయపడలే. ఈ రోజు కూడా నీకు ఎవరు భయపడడు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెన్నూరుకి రా, స్వచ్ఛందంగా కూర్చుందాం, స్వచ్ఛందంగా మాట్లాడదాం. నీకు సంస్కారం ఉందా? మాకు సంస్కారం ఉందా అని చెప్పేసి నేను నిన్ను గాఢంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ముందు రానున్న ఈ ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరొకసారి ఇంక చెంపదెబ్బ చెల్లుమనేలాగా చూడాలని చెప్పేసి ఈ చెన్నూరు నియోజకవర్గం మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి నేను కోరుతా ఉన్నా.